ఆయన నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. సృజించటం ఒక్క క్షణంలో జరుగుతుంది, నిర్మాణం క్రమక్రమముగా జరుగుతుంది. సృజించటం అనేది మారు మనసు పొందకముందు తల్లి గర్భమందు నువ్వు సృజించబడినావు. దేవునికి మహిమ కలుగును గాక. సృజించబడిన నీవు మారు మనసు అనుభవంలోనికి వచ్చి నీలో క్రీస్తు సారూప్యం ఏర్పడేంత వరకు నీ ఎడల దేవుడు పని చేయుచునే ఉన్నాడు, నిన్ను నిర్మిస్తూనే ఉన్నాడు. ఈ నిర్మాణం ప్రభు రాకడ వరకు కొనసాగుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట చెప్పబడింది. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 29 చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో సారూప్యం గలవారొకటకు, సమరూపము గలవారొకటకు దేవుడే నిన్ను నన్ను నిర్మిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన అనంత ప్రేమ చేత, తన స్వకీయ సంకల్పం చేత నిన్ను నన్ను లోకం నుంచి ప్రత్యేకించుకొని నిరంతరం నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిర్మాణం దేనికోసం అంటే నీలో నాలో యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములు, యేసుక్రీస్తు యొక్క సారూప్యం, స్వభావం నీ యందు నా యందు నిర్మించబడాలి అన్నది దేవుని ప్రణాళిక. నీవుగా ఉంటే ఆ పరలోక రాజ్యంలో ఇమ్మడలేవు. నీ స్వభావంతో ఇలాగే ఉంటే ఆ నిత్య రాజ్యంలో నీవు ఇమ్మడలేవు. నీలో మార్పు జరగాలి, రూపాంతరపరచబడాలి, దినం జరగాలి. ఇది అందుకనే ప్రభు నేను నిర్మిస్తూ ఉన్నాడు. నా స్వభావమే ఇలాగ ఉంటుంది, నా పద్ధతే ఇలాగా, నా జన్మ స్వభావమే ఇలాగా, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ప్రవర్తిస్తాను, ఇలాగే నడుచుకుంటా, నా స్వభావమే ఇది అని నీ స్వభావంతో నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే క్రీస్తు స్వభావం నీ లోపలికి రాదు. క్రీస్తు స్వభావం నీలోకి, నాలోకి వచ్చేంత వరకు దేవుడు నీ ఎడల, నా ఎడల పని చేస్తూనే ఉంటాడు. రాకడ వరకు నేను సిద్ధపరుస్తూనే ఉంటాడు. సంపూర్ణుడిగా చేయడానికి ఆయన సిద్ధపరుస్తూనే ఉంటాడు.